ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ మంత్రి అయ్యాడు, సంవత్సరం దాటింది, 14 నెలలు 15 నెలలు కావస్తుంది వాళ్ళ అధికారంలోకి వచ్చి. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ దేశంలో లేని కులగణన కూడా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి చేసి చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంటే, వాళ్ళ ప్రభుత్వం తరపున వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటే, ప్రతిపక్షాలుగా ఉన్న మీరు కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు, ఆ పార్టీలో వాళ్ళే ఉండనివ్వరు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ పార్టీని అలాగే ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేస్తూ వస్తున్నారు. నిన్న సంజయ్ గారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందో ఊడుతుందో ఇవన్నీ మాట్లాడడానికి కారణాలేంటి? ముందుగా యోయోటీవీ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అంటే దానికి కూడా బండి సంజయ్ గారు అన్నారంటే కూడా దానికి కూడా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది స్థిరత్వంగా నిలబడతలేదు. వెంటనే ఆ నిర్ణయానికి వెనక్కేయడం, అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూసుకుంటూ పోదాం. మొదటి నుంచి ఫస్ట్ అన్న మాట్లాడినటువంటి హైడ్రా విషయం, నా సమయం రాగానే దాని మీద కొంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ రాగానే వాళ్ళ నాయకులే ఉండగానే, లేదా ముఖ్యమంత్రి సొంత ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ అన్నదే ఇల్లు ఉండగానే ఏదో అంశం రాగానే మళ్ళీ ఈ హైడ్రా విషయం నుంచి మళ్ళీ వెనుకడుగేయడం, మళ్ళీ మూసి అన్నారు. మూసి మీద కూడా మాట్లాడినప్పుడు వీళ్ళ డిపిఆర్ విషయం కానీ ఆ 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని అది దాన్ని మాట్లాడిన తర్వాత దాని మీద విశ్లేషణ రాగానే మళ్ళీ దాని మీద వెనుకడిగేయడం. మీరు ప్రతి అంశంలో చూసినా కానీ మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడిన దానికి ప్రాక్టికల్గా ఉండే అంశానికి ఇది ఉంది. తర్వాత ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ పోయినా కానీ వీళ్ళ గురించి వీళ్ళే మాట్లాడుతున్నారు. వీళ్ళ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ కూడా చేయలేకపోయారు. అనేక విషయాల వ్యతిరేకత కనబడుతున్నారు. కాబట్టి ఆ సందర్భంలో బండి సంజయ్ గారు అన్నారు. ఎందుకు అన్నారు అని అంటే, ప్రజల్లో వ్యతిరేకత కనబడుతుంది, ఆ వ్యతిరేకత ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎట్లా స్థిరంగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం? దానికి తోడు వీళ్ళ పార్టీలో ఉంటున్న అంతర్గత కలహాలు, ఒకదానికి సందర్భం. ఈయన 4 సార్లు పోతే 2 సార్లు మన రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు, 2 సార్లు అపాయింట్మెంట్ కూడా ఇయ్యారు. తర్వాత వీళ్ళు పోయిన ప్రతి అంశంలో కూడా మాట్లాడేదానికి ప్రాక్టికల్ ఉండే అంశానికి వేరు ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులే ఒక మంత్రి మాట్లాడిన మాటకి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే వీళ్ళు సమన్వయంతో మాట్లాడారా, ఒకరి మీద ఒకరు పోటీతత్వమా, లేదా ఆయన అంటే నువ్వంటే నేనెంత అనేటువంటి భావన అనేక సందర్భాలు చూసినాం. ముఖ్యమంత్రి గారు ఏమో రేపు అయిపోతుంది అంటాడు, ఇంకొక ఆయనేమో కాదు అంటాడు, ఇంకొక ఆయన ముందే సొంతంగా నిర్ణయం తీసుకొని వెంటనే రేపే ఎల్లుండే ఎన్నికలు స్థానిక ఎన్నికలు అంటాడు, లేప మళ్ళీ 2 రోజులనే దాని వాయిదా అని మళ్ళీ ప్రభుత్వమే అంటది. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒకటే అర్థమైంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిరస్థాయిగా నిలబడేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం అన్నాక లేకపోతే సరే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువను ఏదో కానీ మొత్తానికి జరుగుతూనే ఉంది, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి, మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా మాట్లాడినంత మాత్రాన ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, లేదా కూల్ చేస్తాం, ఇలా మాట్లాడడం ఎంతవరకు? కూల్ చేస్తామని ఎక్కడ అనలేదు, కూలిపోయే ప్రమాదం ఉంది, వీళ్ళే చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, వీళ్ళు అనేక సందర్భాలు వీళ్ళే వాళ్ళ వైఫల్యాన్ని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. స్వయాన అధికారులు మాకు పనిచేయరు, సరిగా ఉండదు, ప్రజలు మమ్మల్ని ఇచ్చేస్తలేరు, 50% వ్యతిరేకత ఉందని వీళ్ళ పార్టీ మనిషి అంటూ ఉన్నాడు. మేమనలే కదా, వాళ్ళ బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు, 50% వ్యతిరేకత వచ్చిందని. తర్వాత ఎన్నికల విషయం రాగానే మళ్ళీ వెనుకడుగేయడము, అనేక విషయాలు మాట్లాడినప్పుడు వీళ్ళ ప్రభుత్వం నిలబడదే అంత తప్ప కూల్ చేస్తాం మేము అనేటువంటి వాదన ఎక్కడ కూడా బండి సంజయ్ గారు అనలే. ఎందుకంటే స్థిరంగా నిలబడేటువంటి దాఖలా లేవు. గతంలో బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు మొన్నటి విషయం మాత్రం బండి సంజయ్ గారు అది అనలేదు. ఏమన్నారు అంటే, వీళ్ళ దాంట్లో ఒకరికి కమ్యూనికేషన్ లేదు, పార్టీ పూర్తి అంతర్గతంగా సమన్వయం లోపం ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడదు, పడిపోతారనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వీళ్ళ దాంట్లో బయట వాళ్ళు ఎవరు లేదు, వీళ్ళే కూలుస్తారనే అంశం క్లియర్గా చెప్పినాం. అట్లనే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. బట్ మీకు ఎక్కడ కూడా కూల్చే ఆలోచన లేదు, మాకెక్కడ కూల్చే ఆలోచన లేదు, ఆ ప్రయత్నం కూడా మేము చేయము. వీళ్ళు చేస్తుంది తప్ప మేము చేసే ప్రసక్తే లేదు. రామూర్తి.